గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మిత్రారవింద ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా సస్పెన్స్గా థ్రిల్లింగ్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ బాగా సక్సెస్ అవుతున్నాయి, సస్పెన్స్ కైండ్ ఆఫ్ అండ్ కామెడీ థ్రిల్లర్. సో ఐ హోప్ అన్ని కోణాలు ఈ సినిమాలో ఉన్నాయని అనిపిస్తుంది. అండ్ గుడ్ టైటిల్ మిత్రారవింద అనేది మంచి టైటిల్. అంటే సినిమాని ఇది ఏం సినిమా అని చెప్పకుండా ఉండే టైటిల్ లాంటిది. మిత్రారవింద అని టైటిల్ వినగానే ఎలాంటి మూవీ అని మనకు తెలియదు. సో డెఫినెట్లీ ఐ హోప్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది. అండ్ సాయిరామ్ దాసరి డైరెక్టర్. సో ఈ సినిమా డెబ్యూ మూవీ. సో డెబ్యూ మూవీ అయినా సరే చాలా బ్లాగ్స్ అన్నీ కూడా సెకండ్ మూవీ. సో బ్లాగ్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ సో ఆల్ ద బెస్ట్ సాయిరామ్ గారు. అండ్ న్యూ ఆర్టిస్టులు హీరో హీరోయిన్ సో ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అండ్ వాళ్ళకి కూడా బెస్ట్ విషెస్. అండ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి రామకృష్ణ గారు. సో ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాలని, డబ్బులు వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రామకృష్ణ గారు. అండ్ సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ అండ్ అదర్ టెక్నీషియన్స్, క్రూ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు, ఇలాంటి బడ్జెట్ చిన్న సినిమాలు కూడా డెఫినెట్గా సక్సెస్ అయితే అందరికీ బాగుంటుంది, అందరికీ మంచి పేరు వస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి నేను కొంచెం అందరికీ జనాల్లో తెలుసు అంటే మీడియా వాళ్ళ వల్లే. ఫస్ట్ నేను చేసిన లాటరీ అనే సినిమా మీడియా వాళ్ళు బాగా హైలైట్ చేయటం వల్లే దానికి నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత అమ్మ అని ఒక ఆల్బమ్ చేశాను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో కలిసి. దానికి కూడా మీడియా నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే కొత్త వాళ్ళైనా కూడా మీడియా హెల్ప్ చేస్తే బాగా సక్సెస్ అవుతారని నాకు అప్పుడే అర్థమైంది. ఇది నా 3వ ప్రాజెక్ట్ మిత్రవింద. దీనికి కూడా మీడియా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాలో అంతా ఎస్బీఐ టెక్నాలజీ అని ఒక కొత్త టెక్నాలజీ వాడామండి. ఇప్పుడు దాకా వాడలేదు తెలుగులో, అసలు ఇండియాలో వాడలేదు. ఫస్ట్ టైం ఆ టెక్నాలజీతో స్టార్ట్ చేసాం ఆ సినిమాని. హీరో హీరోయిన్ అందరు కొత్త వాళ్ళే. ప్రొడ్యూసర్గా రామకృష్ణ గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అండ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ సినిమా ఒక రోజులో జరిగే కథ మొత్తం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. కాబట్టి ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా సపోర్ట్ చాలా అవసరం. మా సినిమాలో చాలా బాగా నటించిన తిరుపతికి, మిగతా ఆర్టిస్టులందరికీ ఈ స్టేజ్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవర్రా వీళ్ళందరినీ చంపేది? ఆడపిల్లని అన్యాయం చేస్తే నాశనం అయిపోతావురా. నేను ప్రొడక్షన్ మేనేజర్గా అన్నపూర్ణ స్టూడియోకి 15 సంవత్సరాలు వర్క్ చేశాను. శివ సినిమా దగ్గర నుంచి. నా కోరిక ఎప్పుడు తీరుతుందని అనుకుంటూ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి నెరవేరింది. దీనికి మా మిత్రులు సాయిరామ్ దాసరి, అలాగే మా వైవేల్ నరసింహం గారు, వారి సహకారం ఎంతో మరవలేంది. చిన్న సినిమాగా తీశాను. మీ అందరి ఆదరణ ఉంటే ముందు అంటే ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను, నా బాధలు ఏంటో నాకు తెలుసు కాబట్టి మంచి సినిమాలు తక్కువ బడ్జెట్లో తీస్తానని ఆశిస్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ అండి. అండ్ ఇండస్ట్రీకి ఒక నటుడిగా పరిచయం అవడం జరిగింది ఈ మూవీ ద్వారా. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ సాయిరామ్ దాసరి గారికి, అలాగే మా తండ్రి లాంటి వారు రామకృష్ణ ఓలేటి గారికి చాలా చాలా కృతజ్ఞతలండి.
అండ్ ఈ మూవీ వచ్చేసి ఇట్స్ అ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. సో my role is very low. However, I did my best in this movie. And thanks for all the team members, unit members in this movie for completing this successfully. ఇక్కడ ఆంధ్రాకి అన్యాయం అయితే నువ్వు పట్టించుకోవట్లేదు, ఆడపిల్లకి అన్యాయం అయితే ఎవడు పట్టించుకుంటాడు? అంటే వాళ్ళు దయ్యాలా? నాకు భయంగా ఉంది, ప్లీజ్ త్వరగా రా. నా పేరు తిరుపతి అండి. నేను సీరియల్స్ ఇంతకుముందు హ్యాపీ డేస్, పసుపు కుంకుమ, ఇప్పుడు చిన్నదానండి కోసం, కాంచనగంగా ఇలాంటి చాలా చేశాను. అంటే మూవీస్ కూడా చాలా చేశాను, కానీ చాలా చిన్న చేశాను. కానీ దీంట్లో మా డైరెక్టర్ గారు సాయి దాసరి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాతో ఒక గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. అట్లే మా ప్రొడ్యూసర్ రామకృష్ణ గారికి, డైరెక్టర్ దాసరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మీ అందరి ముందు ఇలా నించున్నానంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ ద ఫ్యామిలీ. సో థ్యాంక్స్ టు మై పేరెంట్స్, థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ who helped me in everything. So I don't know what else to say. I request all of you to watch the trailer, watch the movie and make it a big hit. And a special request to all the parents, ఎలాగైతే మీరు మీ అమ్మాయిలకి ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఇలాగే ఉండాలి, అన్నీ నేర్చుకోకూడదు అని చెప్తారో, do the same thing to your sons as well. So teach them how to respect women, teach them how to behave with women. It's not a woman's fault if she is good looking, if she's beautiful, but then I think a man should know how to control his emotions as well, and that comes with the parents. So all the mothers got to teach their children, especially the sons, how to behave with women. So once again, a special thanks to my family. Sameer, thank you so much for encouraging me in everything. So that's it. So please do watch the trailer and encourage the movie. And thank you so much media for coming here today and making it a big successful trailer launch for us. శివుడు ఆజ్ఞ లేనిదే రేపైనా జరుగునా? ఇది నాకు బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి. నాకు నటన అంటే ఇష్టం, నటించడం అంటే అంతకన్నా ఇష్టం. ఫీల్డ్తో అయితే చాలా అనుబంధం ఉంది. రిటైర్ అయిన తర్వాతే నేను ఫీల్డ్కి రావాలని నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. అనుకోకుండా నా ఆశయం మరంత గట్టిదో తెలీదు, సాయిరామ్ దాసరి గారు మా ఇంటికి రావడం, షూటింగ్ కోసం ఇల్లు వెతుకుతున్నామండి అని చూడడం, ఈ ఇల్లే బాగున్నదని దానికే కన్ఫర్మ్ అవడం, ఇవన్నీ ఇమ్మీడియట్గా జరిగినాయి. అలా నేను ఇదంతా అనుకున్నాను, ఏం మామూలుగా అంటున్నారులే, ఏదో చూస్తూ ఉంటారులే అని. దాని తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మీరే మా దాంట్లో యాక్ట్ చేస్తున్నారండి అన్నారు. అయితే దీని వెనకాల రామకృష్ణ గారి హస్తం చాలా ఉంది. ఎందుకంటే అతనికి నటన అంటే ఇష్టం, నటించడం అంటే ఇష్టం. అతను నటించాడు ఇంత రెండు మూడు సినిమాల్లో. కాకపోతే ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. మనం అతనికి ఛాన్స్ ఇవ్వాలని అతను అనడం, దాన్ని ఇమ్మీడియట్గా ఇతను ఇంప్లిమెంట్ చేయడం, సినిమాలోని ఒక పాత్రను నాకు ఇచ్చి వేయమండం చాలా అదృష్టం. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, ఇందులో ఉండే నటీనటులకి అందరికీ మంచి పేరుని తీసుకురావాలని, మంచి భవిష్యత్తునివ్వాలని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.